జమ్మూ కాశ్మీర్లో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి నదులు ఉప్పొంగుతున్నాయి. ముఖ్యంగా చీనాబ్ నది వరద నీటిలో పోటెత్తింది. మొన్నటి వరకు నీళ్ల లేక ఎండిపోయి కనిపించిన చీనాబ్ నదిలో ఇప్పుడు వరద ఉధృతి తప్ప ఇంకేమీ కనిపించటం లేదు. రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై నిర్వహించిన సలాల్ డ్యాంకు భారీగా వరద వస్తుంది. డ్యాం సామర్థ్యానికి మించి వరద వస్తున్నట్లు అధికారులు అంచనా. దీంతో డ్యాం భద్రతను దృష్టిలో పెట్టుకుని పెద్ద మొత్తంలోనే వరద నీటిని కిందకు వదిలేస్తున్నారు అధికారులు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సింధు జలాల ఒప్పందం అమలు నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. చీనాబ్ నది నుంచి నీటి విడుదల ఆపేసింది. సలాల్ గేట్లు ఎప్పుడు ఎత్తి నీటిని విడుదల చేసేది పాకిస్తాన్కు చెప్పలేదు. దీంతో పాకిస్తాన్లోని నదీ ఆయకట్టు ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఇటీవల మాత్రం మానవతా దృక్పథంతో పాకిస్తాన్ను హెచ్చరించింది. ఇప్పుడు మాత్రం హెచ్చరించకపోయినా డేంజర్ మార్కును దాటి చీనాబ్ నదిలో వరద ప్రవాహం బీభత్సంగా ఉంది.